ఫ్రెష్ మటన్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు యాడ్ చేసుకోవాలి. వీటిని రెండింటిని మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు అనేది పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత 2 ఉల్లిగడ్డలు, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని, ఒక టమాటో తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు, బగారాకు వేసుకొని ఒక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి కొంచెం గోలినాక ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. అవి రెండు మంచి గోలినాక మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని అందులో వేయాలి. నేను ఇక్కడ పుదీనా కొంచెం యాడ్ చేస్తున్నా. మనం లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. చిటికెడంత పసుపు వేసుకోవాలి. వేసుకోకుండా పర్లేదు, ఎందుకంటే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి ఆ మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని వేసుకోవాలి. అవి మంచిగా గోలాలి. కొన్ని వాటర్ పోయక ముందుకే ఆ మటన్ని మంచిగా గోలనియాలి. ఆ పచ్చి వాసన అంతా పోతుంది. కొంచెం ఒక 2 టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటున్నా, ఎందుకంటే మాకు గ్రేవీ కావాలి కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నా. మనకి గ్రేవీ అవసరం లేకపోతే యాడ్ చేసుకోకుండా పర్లేదు. కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. నాకు వాటర్ సరిపోకపోతే వెయిట్ చేసి వాటర్ యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి యాడ్ చేస్తున్నా. ఆ తర్వాత కొన్ని మసాలాలు అన్నీ యాడ్ చేసి పుదీనాతో గార్నిష్ చేసుకుంటే మన మటన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్.